హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు యొక్క వీడియోలో మనకు ఈ నెల సెప్టెంబర్ 30న స్టార్ట్ కాబోతున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఫ్లిప్కార్ట్ అంటేనే ఈ రోజు రేపట్లో చాలా వరస్ట్ అయితే అనిపిస్తుంది. అందుకోసమే ఈ యొక్క వీడియో నేను ముందుగానే చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఆఫర్స్ వచ్చినప్పుడు మనం బుక్ చేసినవి ఆటోమేటిక్గా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. కాకపోతే ఈసారి అలాంటివి నడిచేదే లేదు. అలా నడవకుండా ఉండాలనే నేను ఈ యొక్క అప్డేటెడ్ వీడియో ఒక నెల ముందు, అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ ముందు ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. మరి యొక్క మీకు నచ్చిన ఆఫర్స్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏ రకంగా ఆర్డర్ క్యాన్సిల్ కాకుండా, ఏ రకంగా అవుట్ ఆఫ్ స్టాక్ రాకుండా ఎలా చేయాలనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా చూసినట్టయితే ఈ యొక్క ఫ్లిప్కార్ట్, జనరల్గా ఫ్లిప్కార్ట్ వర్సెస్ అమెజాన్ అంటే నేను మాత్రం ఖచ్చితంగా అమెజాన్ అనేది చెప్తాను. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో మీకు ఈ యొక్క రిటర్న్ పాలసీతో మనం కంపేర్ చేస్తే అమెజాన్ వచ్చేసి చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది కస్టమర్స్కి. కాకపోతే ఫ్లిప్కార్ట్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ మనకు యాక్చువల్గా ప్రోడక్ట్స్ ఇచ్చేదే ఏదో ఒక పవర్ బ్యాంక్ ఆర్డర్ చేసే సోప్ ఇచ్చేది ఇలా చేస్తుంది. అదీ కాక రిటర్న్ ప్రాసెస్ కూడా ఇంత హెడ్ఏక్ పెట్టారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్కి బిగ్ ఫ్యాన్ అయితే కాదు, ఖచ్చితంగా అమెజాన్కే బిగ్ ఫ్యాన్ అనమాట. కాకపోతే ఫ్లిప్కార్ట్లో కూడా మనకు ఫ్లిప్కార్ట్ లవర్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో మోస్ట్లీ ఈ యొక్క బిగ్ బిలియన్ డే సేల్ మొత్తం ఫ్లిప్కార్ట్లోనే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా చూసినట్టయితే మనం ఆర్డర్ క్యాన్సిలింగ్ విషయానికి అయితే వద్దాం. సో జనరల్గా ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం తక్కువ బడ్జెట్కి, అంటే తక్కువ రేట్కి వచ్చాయని మనం ఆర్డర్ చేస్తూ అయితే ఉంటాం. ఇంతకుముందు ఐఫోన్ 13 సిరీస్లో కూడా అలాగే జరిగింది. 48-49 వేలకు చాలా మంది అయితే కొన్నారు. ఆ యొక్క ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా ప్లేస్ అయింది. కాకపోతే చివరాఖరికి ఆర్డర్ వచ్చేసి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇలా చాలామంది అయితే బాధపడ్డారు. ఈ యొక్క ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అలా ఆర్డర్ క్యాన్సిల్ ఆటోమేటిక్గా అయిందని మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా వేస్తున్నారు వీళ్ళని. ఆ తర్వాత వీళ్ళు చెప్పింది ఏమంటే దానికి ఒక కూపన్ అయితే ఇచ్చారు మళ్ళీ ఆ యొక్క ఆఫర్ వచ్చేలాగా. సో ఈ రకంగా ఫ్లిప్కార్ట్ ఇంతకుముందు చేసింది. నాకు చెప్పినట్టయితే ఫ్లిప్కార్ట్ కేవలం పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్టు కేవలం ఆఫర్స్ మాత్రమే ఇస్తుంది. తర్వాత వీళ్ళకు ట్రాఫిక్ బాగా హ్యూజ్గా ఉంటుంది. కాకపోతే ఇంకా అలా ఇలా మాల్ ఫంక్షన్ మార్ఫింగ్ చేసి ఈ రకంగా దోచుకుంటున్నారని నాకైతే అనిపిస్తుంది. మరి ఇలా కాకుండా ఉండాలంటే మనం చేసేది పెద్దగా అయితే ఏమీ లేదు. మీరు ఏదైతే కొంటారో అది ఖచ్చితంగా ప్రీపెయిడ్ అయితే చేసి పాడేయండి. ఎందుకంటే ప్రీపెయిడ్ చేసిన పాడేసిన తర్వాత మనకు ఏ రకంగా క్యాన్సల్ అయ్యే ఉన్నాయో ఛాన్సెస్ కొంతవరకు అయితే తగ్గుతాయి అనమాట. మనం ఓటు కంపేర్ విత్ క్యాష్ ఆన్ డెలివరీ. మీరు ముఖ్యంగా చేయకూడని తప్పు ఏమిటంటే ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఈ యొక్క ఆఫర్సెస్లో ఖచ్చితంగా దానికి ప్రీపెయిడ్ అయితే చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ చచ్చినా ఎవ్వరు అయితే ఉపయోగించద్దు. ఇలాంటి క్యాష్ ఆన్ డెలివరీస్ మోస్ట్లీ గర్ల్స్ అయితే చేస్తుంటారు. ఇలాంటి తప్పులు మాత్రం ఎవరు అయితే చేయద్దండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ స్టాక్ విషయం అనమాట. జనరల్గా మనం ఏదైతే ఈ యొక్క అవుట్ ఆఫ్ స్టాక్ యాక్చువల్గా చూపిస్తాయో ఈ యొక్క ప్రోడక్ట్స్, దీనిపైన నేను యాక్చువల్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. వీలైతే ఆ యొక్క డెడికేటెడ్ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు కావాలంటే ఒకసారి ఆ యొక్క వీడియో అయితే చూడండి, ఇన్ డీటెయిల్గా అయితే ఉంటుంది. మరి ఈ యొక్క అవుట్ ఆఫ్ స్టాక్ చూసినట్టయితే జనరల్గా మీ యొక్క పిన్ కోడ్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ యొక్క ప్రోడక్ట్. కాకపోతే ఇప్పుడు మాత్రం ప్రతి పిన్ కోడ్కి స్టాక్ ఉన్నట్టు చూపిస్తుంది. ప్రతి యొక్క బిగ్ బిలియన్ డే సేల్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి దరిద్రాలు మీకైతే తగులుతూ ఉంటాయి. సో నేను దీనికి ఏం చెప్పాలంటే, అంటే దీనికి చెక్ పెట్టాలంటే జనరల్గా మీరు ఏదైతే ప్రోడక్ట్ నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటున్నారో ఒక 10 మంది ఫ్రెండ్స్కి చెప్పి పెట్టండి. మీకు ఎవరికి బుక్ అయినా సరే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది బుక్ చేసి పడేయండి. అట్లీస్ట్ మీకు ఒక్కరిదైనా ఖచ్చితంగా 100% కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో ఈ రకంగా మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అనే ఏదైతే ప్రాబ్లం ఉందో దీని నుంచి మీరు రిజాల్వ్ అయితే కావచ్చు. సో కాకపోతే ఇంత చెప్పినప్పటికీ ఈ యొక్క అవుట్ ఆఫ్ స్టాక్ అనేవి చాలా మందికి అయితే వస్తుంటాయి. ఈవెన్ మనకు బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఇలాంటి అవుట్ ఆఫ్ స్టాక్ ఇష్యూస్ వచ్చాయంటే ఇంకా మీరే తెలుసుకోవాలి. ఇంకా చిన్న చిత్కా పల్లెల్లో, విలేజ్లో ఉండే వాళ్ళకు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. మీరు సిటీస్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి అయితే పెట్టండి. ముఖ్యంగా ల్యాప్టాప్స్, మొబైల్స్, ఇలా యాక్సెసరీస్ ఎవరైతే తీసుకుంటారో ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క అవుట్ ఆఫ్ స్టాక్ చాలా రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క కూపన్స్ అనేవి మనకు ఇస్తూ అయితే ఉంటారు. నార్మల్గా కూపన్స్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ కంటే అమెజానే ఎక్కువ కూపన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుందంటే క్యాన్సల్ అయిన ఆర్డర్కి క్షమాపణగా కూపన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే అమెజాన్ మాత్రం అలా కాదు. మీకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఒక ఆఫర్ ఉంటుంది, అలాగే ఆ ఆఫర్ కింద మరొక కూపన్ అయితే ఉంటుంది. అది 3,000 నుంచి 5,000, 10,000 వరకు అయితే ఉండొచ్చు. సో కూపన్స్ విషయంలో ఖచ్చితంగా నా యొక్క ఓటు అమెజాన్కి అని చెప్పుకోవచ్చు.
మరి ఎప్పుడు ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో యాక్చువల్గా ఈ యొక్క మొబైల్స్, ల్యాప్టాప్స్ నిజమైన ధరలకి తక్కువ అవుతాయా లేదా అంటే, నేను చూడండి ఇప్పుడే మీకు చెప్తున్నాను, నెల ముందే ఈ యొక్క వీడియో. మీరు ఏదైతే ప్రోడక్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఆఫర్లో కొనాలనుకుంటున్నారో ఆ యొక్క ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది కార్ట్లో పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం మీకు గూగుల్ ప్లే స్టోర్లో ప్రైస్ హిస్టరీ అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అయితే దొరుకుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ప్రోడక్ట్ లింక్ అక్కడైతే పేస్ట్ చేయండి. పే చేసిన తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఏ రకంగా మనకు ఫ్లక్చువేట్ అవుతుంది అనేది చూపిస్తుంది. లోయెస్ట్ ప్రైస్ ఎవర్, హైయెస్ట్ ప్రైస్ ఎవర్, మీడియం ప్రైస్ ఎవర్ అనేది అక్కడైతే మనకు చూపిస్తుంది. సో దాని ద్వారా మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది ఈ యొక్క ప్రైస్ ఎంతవరకు తగ్గింది, ఎంతవరకు హై ప్రైస్కి అమ్మారు అనేది. మీరు వీలైనంత వరకు లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి అలర్ట్ అయితే పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఆ యొక్క పని అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా మొబైల్స్ ఏవేవి ఆఫర్లో వస్తున్నాయి, ల్యాప్టాప్స్ ఏవి ఆఫర్లో వస్తున్నాయి, తర్వాత ఇంకా వేరే వేరే ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ ఫ్రిడ్జెస్, కూలర్స్, టీవీస్ ఇలాంటివన్నీ ఆఫర్స్ కోసం నేను ఖచ్చితంగా ఒక వీడియో, డైలీ ఒక వీడియో అయితే చేస్తుంటాను. ఖచ్చితంగా ఎవరు అయితే మిస్ కావద్దండి. ఇదనమాట. మీకు ఇంకా ఏమైనా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బీబీడీ పైన డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా మీకు రిప్లై ఇవ్వడానికే మ్యాక్సిమం 99% ట్రై అయితే చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.